అందరికీ నమస్కారం. ప్రత్యక్ష దైవాలు పాఠ్యభాగంలోని ఉద్దేశం, కవి పరిచయం, నేపథ్యం మొదలైన అంశాలను మొదటి భాగంలో తెలుసుకున్నాం. ఇప్పుడు పాఠ్యభాగంలోని మొదటి పద్యాన్ని చూద్దాం. కందపద్యం. ఏ నిమ్మె ఉత్తమ విజ్ఞానోన్నతి పడయుటకు నిజంబగు మూలంబైనది కలదొక ధర్మము భూనుత అది నీకు దృష్టముగ ఎరిగింతున్ పద్యభావం. భూనుత. భూ అంటే భూమి ఎందలి జనుల చేత నుతించబడేవాడా అంటే పొగడబడే ఓ కౌశిక మహర్షి. ఏన్ నేను, ఈ ప్లస్ మెయి నా యొక్క శరీరం ఉత్తమ విజ్ఞానోన్నతి పడయుటకు ఉత్తమమైనటువంటి విజ్ఞానాన్ని పడయుటకు అంటే పొందడానికి నిజంబగు మూలంబైనది కలదొక ధర్మము మూలమైనటువంటి ధర్మం ఒకటి ఉంది. అది నీకు దృష్టముగా ఎరిగింతున్ అది నీకు దృష్టముగా అంటే స్పష్టంగా కంటికి కనిపించే విధంగా తెలియజేస్తాను. మరొకసారి పద్యభావం చూద్దాం. భూజనుల చేత పొగడబడే ఓ కౌశిక మహర్షి, నేను నా శరీరం ఉత్తమమైనటువంటి విజ్ఞానాన్ని పొందడానికి మూలమైన ధర్మం ఒకటి ఉంది. దానిని నీకు కంటికి కనిపించే విధంగా తెలియజేస్తాను అని చెప్పాడు. ఈ పద్యభాగంలోని వ్యాకరణ అంశాలు. మెయి శరీరం, తనువు, కాయం. విజ్ఞానోన్నతి విజ్ఞాన ప్లస్ ఉన్నతి విజ్ఞానోన్నతి గుణసంధి. దృష్టముగా అంటే స్పష్టంగా. తరువాత వచనం. అభ్యంతర గృహమునకు రమ్మని అతనిని తోడ్కొనిచని మనోహరంబైన చతుశాలంబై వివిధ సౌరభ సంవాసితంబైన హర్మంబునందు మహితాసీనులైన వారిన్ తన జననీ జనకుల అభిమతాహార పరితోషితులన్ పరమాంబరాభరణ గంధమాల్యాలంకృత మూర్తుల అతనికిన్ చూపి తానును తత్పాద ప్రణామంబు చేసి వారలన్ కుశలం బడిగిన ఇరువురున్ పుత్రునికిట్లనిరి. అభ్యంతర గృహమునకు. అభి ప్లస్ అంతర గృహము. అభి అంటే తనకి ఇష్టమైనటువంటి తన ఇంటికి రమ్మని అతనిని తోడ్కొని చని. అతను అంటే ఇక్కడ కౌశికుణ్ణి తోడ్కొని వెళ్ళి మనోహరమైన చతుశాలంబై. చతు ప్లస్ శాలము. చతు అంటే నాలుగు వైపులా, శాలము అంటే కిటికీలున్న వివిధ సౌరభ సంవాసితంబైన వివిధ రకాలుగా, సౌరభము అంటే సువాసన వెదజల్లుతున్నటువంటి హర్మంబునందు. హర్మం అంటే భవనంలో. మహితాసీనులైన. మహిత ప్లస్ ఆసీనులు. ఇక్కడ ఉన్నతమైన ఆసనాలపై కూర్చొని అభిమతాహార పరితోషితులన్. అభిమతాహారము. అభి అంటే నచ్చినటువంటి ఆహార పదార్థాలను స్వీకరిస్తూ పరమాంబరాభరణ. పరమ అంటే పవిత్రమైనటువంటి, అంబర అంటే వస్త్రాలు, ఆభరణాలు, గంధమాల్యాలంకృత మూర్తుల సుగంధ ద్రవ్యాలు వెదజల్లే మాలలను అలంకరించి పరితోషితులన్ సంతోషంగా ఉన్నటువంటి తన జననీ జనకుల తన యొక్క తల్లిదండ్రులను అతనికిన్ చూపి. అతను అంటే ఇక్కడ కౌశికునికి చూపి తానును తత్పాద ప్రణామంబు చేసి. ధర్మవ్యాధుడు తన తల్లిదండ్రుల యొక్క పాదపద్మాలకు నమస్కరించి వారలన్ కుశలం బడిగిన వారిని కుశల ప్రశ్నలు అడిగాడు. ఇరువురున్ పుత్రునకిట్లనిరి.
ఆ తల్లిదండ్రులు ధర్మవ్యాధునితో ఇలా అన్నారు. ఈ రకంగా ధర్మవ్యాధుడు కౌశికుణ్ణి గౌరవంగా తన ఇంటికి తీసుకెళ్ళాడు. 4 వైపుల నుంచి సుగంధాలు వెదజల్లుతున్న ఆ భవనంలో ఉన్నత ఆసనాలపై ధర్మవ్యాధుని తల్లిదండ్రులు కూర్చొని ఉన్నారు. వారు తమకిష్టమైన ఆహారాన్ని తింటూ నచ్చిన వస్త్రాలు ఆభరణాలు ధరించి ఆనందంగా ఉన్నారు. అలాంటి తన తల్లిదండ్రులను కౌశికునికి చూపించి వారి పాదాలకు నమస్కరించాడు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నాడు. అప్పుడు ఆ తల్లిదండ్రులు కుమారునితో ఇలా అంటారు. వచనంలోని వ్యాకరణాంశాలు: అభి ప్లస్ అంతరము అభ్యంతరము యనాదేశ సంధి. మహితా ప్లస్ ఆసీనులు మహితాసీనులు, ఇది సవర్ణ దీర్ఘ సంధి. మనోహరము మనస్ ప్లస్ హరము విసర్గ సంధి. చతుశాల చతుః ప్లస్ శాల చతుశాల విసర్గ సంధి. తరువాత సీసపద్యం. అన్నకుమార నీయట్టి సత్పుత్రుండు కలుగ మాకేమిటన్ కడమ చెప్పుము మాకేమిటన్ కడమ చెప్పుము నీ చేయు ధర్మంబ నీకున్ తోడయ్యడున్ పరమాయురర్థ సంపదలున్ కనుము నీ చరిత్రంబున నిఖిల వంశమున్ పవిత్రితమయ్యే మానుష దేహమేల ధరించితో కాని తత్వమారయన్ పరదేవతవీవు తత్వమారయన్ పరదేవతవీవు సంధియము వలదు. వాక్మనః కర్మములన్ పితృవత్సలత్వమొక్క రూపుగన్ చలుపుచు వాక్మనః కర్మములన్ పితృవత్సలత్వమొక్క రూపుగన్ చలుపుచు ఉన్నాట్టి సద్గుణాకరునిన్నెన్ని ఉన్నాట్టి సద్గుణాకరునిన్నెన్ని జమదగ్నునొకని ఎన్నంగంతగున్గాక జమదగ్నున్ ఒకని ఎన్నంగంతగుగాక ఓరులు కలరే. పద్యభావం. అన్న కుమార, ప్రియమైన ఓ కుమారా, నీ అట్టి సత్పుత్రుండు కలుగమాకేమిటన్ కడమ చెప్పుము. నీ అట్టి, నీ ప్లస్ అట్టి, నీ అటువంటి సత్పుత్రుండు, సత్ ప్లస్ పుత్రుండు, సత్ అంటే మంచి, పుత్రుండు కుమారుడు. ఇక్కడ పుత్రుడు వ్యుత్పత్తర్థము పున్నామ నరకం నుండి రక్షించువాడు. అన్న కుమార అంటే ఓ ప్రియమైన కుమారా, నీలాంటి మంచి పుత్రుణ్ణి కలుగ మాకేమిటన్ గడమ చెప్పుము. నీలాంటి మంచి కుమారుడు ఉండగా మాకేమి గడమ అంటే లోటు ఉంటుంది. నీ చేయు ధర్మంబన్ నీకుంతోడయ్యడున్, నీవు చేసేటటువంటి ధర్మమైన పనులే నీకు తోడుగా వస్తాయి. పరమాయురర్థ సంపదలున్ కనుము. పరమ అంటే గొప్పదైనటువంటి ఆయుష్షు, అర్థము అంటే డబ్బు, సంపదలున్ కనుము సంపద, వీటన్నింటినీ కూడా పొందు. నీ చరిత్రంబున నిఖిల వంశమున్ పవిత్రితమయ్యే, నీ చరిత్రను తెలుసుకొని మన వంశమంతా కూడా పవిత్రితమయ్యే అంటే పావనమైంది. మానుష దేహమేల ధరించితో కాని అంటే మానవుడిగా జన్మించావే కానీ తత్వమారయన్ పరదేవతవీవు. తత్వము, తత్వము అంటే నీ స్వభావాన్ని బట్టి, ఆరయన్ అంటే పట్టి చూస్తే, నీ స్వభావాన్ని బట్టి చూస్తే పరదేవతవీవు, ఆ దేవతల్లో కూడా నీవు గొప్ప దేవతవు. సందేహము వలదు అంటే సందేహం అవసరం లేదు. వాక్మన
కర్మములన్ పితృవత్సలత్వమొక్క రూపుగంచలుపుచు. వాక్ మనః కర్మములన్, వాక్కు అంటే మాట్లాడే విధానం, కానీ మనః అంటే మనస్సులో, కర్మములన్, కర్మము అంటే మనం చేసేటటువంటి పనులు, అంటే ఇక్కడ త్రికరణ శుద్ధిగా అంటే మనస వాంఛ కర్మన. పితృవత్సలత్వమొక్క రూపుగంచలుపుచు. పితృ అంటే తల్లిదండ్రులను ఒకే విధంగా చూస్తూ, అంటే త్రికరణ శుద్ధిగా తల్లిదండ్రులను ఒకే రకంగా సేవ చేస్తూ ఉన్న అట్టి సద్గుణాకరుని నిన్ని. ఉన్నటువంటి సద్గుణాకరుడు, సత్ ప్లస్ గుణాకరుడు, సత్ అంటే మంచి, గుణాకరుడు గుణాలు కలిగినటువంటి వాడిని, నిన్నెన్ని అంటే నిన్ను మొదటగా లెక్కించి, జామదగ్నునొకని ఎన్నంగంతగున్గాక. జామదగ్నుడు అంటే జమదగ్ని మహర్షి కుమారుడైనటువంటి పరశురాముడి గురించి చెప్పుకోవాలి. ఇక్కడ పరశురాముడు రేణుకా జమదగ్నుల కుమారుడు. తన తండ్రి తల్లిని అనుమానించి ఆమెను వధించమని కుమారులను కోరగా పెద్దవాళ్ళు నలుగురు కూడా నిరాకరించగా పరశురాముడు తండ్రి ఆజ్ఞపై తల్లిని వధిస్తాడు. తండ్రి వరం కోరుకోమనగా తల్లిని తిరిగి బతికించుకుంటాడు. అంత గొప్పవాడు పరశురాముడు. కానీ ఆ పరశురాముని గురించి కూడా నీ గురించి చెప్పిన తరువాతనే ఎన్నంగంతగున్గాక. ఎన్నగా అంటే లెక్కించడం, అంటే నిన్ను మొదటగా లెక్కించిన తరువాతనే ఆ పరశురాముని గురించి చెప్పుకోవాలి. ఇక ఒరులు కలరే. ఒరులు అంటే ఇతరులు, ఇతరులు నీకు సాటి రారు. సీసపద్య భావాన్ని మరొకసారి చూద్దాం. ప్రియమైన కుమార, నీ వంటి ఉత్తముడు మాకు కుమారుడుగా ఉండగా మాకేమి లోటుంటుంది? నీవు పాటించే ధర్మమే నిన్ను రక్షిస్తోంది. చక్కని సంపదలతో నీవు చిరకాలం జీవిస్తావు. నీ వల్ల మన వంశం పవిత్రమైంది. మానవుడిగా జన్మించావే కానీ దేవతల్లోనే గొప్ప దేవతవు, సందేహం లేదు. మాట, మనస్సు, ఆచరణలచే తల్లిదండ్రులను ప్రేమగా చూస్తున్నావు. ఉత్తమ గుణవంతుడైన నీ గురించి చెప్పిన తరువాత పరశురాముని గురించి చెప్పాలి. నీకెవరూ సాటిరారు. తరువాత వచనం. అని పలికిరప్పుడు ధర్మవ్యాధుండు వారికిన్ కౌశికుంచూపి, ఈ మహాత్ముండు మనలను చూచువేడ్క ఇటవచ్చే అని చెప్పిన ఆ వృద్ధులతనికి అర్హ సత్కారంబులు గావించినన్ గైకొని అతండు వారలన్ కుశలంబడిగే. అంత విప్రునకు లుబ్ధకుండిట్లనియే. వచనం భావం తెలుసుకుందాం. అని పలికిరప్పుడు, ఈ విధంగా పలికిన తల్లిదండ్రులకు ధర్మవ్యాధుండు వారికి కౌశికుంచూపి, ఆ ధర్మవ్యాధుండు అంటే ఆ ధర్మవ్యాధుడు వారికి అంటే తన తల్లిదండ్రులకు కౌశికుంచూపి ఆ కౌశిక మహర్షిని చూపించి, ఇం మహాత్ముండు మనలను చూచు వేడ్క ఇటవచ్చే. ఇం మహాత్ముండు, ఈ ప్లస్ మహాత్ముడు, ఇం మహాత్ముడు, ఇక్కడ త్రికసంధి ఉంది. మనలన్ చూచు వేడ్క ఇటవచ్చే. మనలన్ ప్లస్ చూచు, మనలన్ జూచు సరళాదేశ సంధి. మనల్ని చూడాలనే వేడ్క ఇటవచ్చే. వేడ్క అంటే కోరికతో ఇక్కడికి వచ్చాడు. అంటే ఈ మహాత్ముడు మనల్ని చూడాలనే కోరికతో ఇక్కడికి వచ్చాడు అని చెప్పిన ఆ వృద్ధులతనికి ఈ రకంగా చెప్పేటప్పటికీ ఆ వృద్ధులు అర్హ సత్కారంబులు గావించినన్. అర్హ అంటే తగిన విధంగా, సత్కారంబులు గావించినన్. సత్కారం అంటే మర్యాదలు చేసిన పిమ్మట దాన్ని గైకొని అంటే స్వీకరించి అతండు వారలన్ కుశలంబడిగే. అతండు అంటే ఆ కౌశికుడు, వారలన్ అంటే ఆ తల్లిదండ్రులను కుశలంబడిగే కుశల ప్రశ్నలు అడిగాడు.
అంత అవ్విప్రునకు లుబ్ధకుండిట్లనియే. తరువాత ఆ ప్లస్ విప్రునకు అవ్విప్రుడు, ఇక్కడ కూడా త్రిక సంధి ఉంది, ఆ కౌశిక మహర్షితో లుబ్ధకుండిట్లనియే. లుబ్ధకుడు అంటే ఇక్కడ ధర్మవ్యాధుడు ఈ రకంగా అన్నాడు. మరొకసారి వచన భావం చూద్దాం. ఈ విధంగా పలికిన తల్లిదండ్రులకు ధర్మవ్యాధుడు కౌశికుణ్ణి చూపించి, ఈ మహానుభావుడు మనల్ని చూడాలనే కోరికతో ఇక్కడికి వచ్చాడు అని చెప్పగా, ఆ వృద్ధులు కౌశికునికి తగిన మర్యాదలు చేశారు. కౌశికుడు వారి యోగక్షేమాలు అడిగాడు. తరువాత ధర్మవ్యాధుడు కౌశికునితో ఇలా చెప్పాడు. ఇంతవరకు చెప్పిన విషయాలు అర్థమయ్యాయని అనుకుంటున్నాను. తరువాత భాగంలో మిగిలిన పాఠాన్ని గురించి తెలుసుకుందాం. ధన్యవాదాలు.